క్లాసీ ఉమెన్ అంటే ఏంటి? క్లాసీ ఎనర్జీ మనకు పుట్టకతో రాదు. ఈ ఎనర్జీని మనం కల్టివేట్ చేయొచ్చు. చిన్న చిన్న హ్యాబిట్స్ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ మేక్స్ యూ క్లాసీ. ఎవరైనా క్లాసీగా మారొచ్చు, ఇదే అల్టిమేట్ ట్రూత్. అండ్ ఈ వీడియోలో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేయబోతున్నాను. టిప్ నెంబర్ 1, క్లాసీ విమెన్ ఎప్పుడైనా వెల్ డ్రెస్డ్ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ మీద ఫోకస్ పెట్టి ఆలోచించి దే ట్రై టు లుక్ ప్రెజెంటబుల్. నౌ వెయిట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెల్ డ్రెస్డ్ అంటే బ్రాండ్సే వేసుకోవాలి, హెవీ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, మేకప్ ఉండాలి అని కాదు. సింపుల్గా డ్రెస్అప్ అయి మినిమల్ లేదంటే నో మేకప్ లుక్లో చాలా సింపుల్ జ్యువెలరీతో కూడా మనం క్లాసీగా కనిపించవచ్చు. దాట్ ఈజ్ వన్ ఫీచర్ అబౌట్ క్లాసీ పీపుల్. వాళ్ళు ఎక్కువ ఫ్లాంట్ చేయరు, షో ఆఫ్ చేయరు. వాళ్ళ అవుట్ఫిట్, మేకప్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా సింప్లిసిటీతో సింక్ అయి ఉంటుంది. నా డోంట్ కమ్ అట్ మీ బికాజ్ ఐ ఫీల్ that ఎక్కువ బ్రాండింగ్, ఓవర్ ద టాప్ క్లోత్స్, యూ మే వేర్ ద బెస్ట్ ఆఫ్ బ్రాండ్స్. సపోజింగ్ మీరు ఒక ఎల్వీ వేసుకుంటున్నారు, బట్ యూ హ్యావ్ ఎల్వీ మోనోగ్రామ్ ప్రింటెడ్ ఆల్ ఓవర్ యువర్ టీ షర్ట్, ఎల్వీ ఫ్లాషీ వాచ్, ఎల్వీ షూస్, అంటే ఇట్ బికమ్స్ ది ఆపోజిట్ ఆఫ్ క్లాసీ, విచ్ ఇస్ టాకీ. మీరు ఒక పర్సన్, మీ పర్సనాలిటీ షైన్ అవ్వాలి, కానీ మీరు ఈ బ్రాండ్కి ఒక వాకింగ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండకూడదు. మీరు గమనించుంటే నా ఒక స్టైల్ ఫార్ములా మీకు డీకోడ్ చేసి చెప్తాను. సో ఐ హ్యావ్ అన్ ఎల్వీ బ్యాగ్. ఆ ఎల్వీ బ్యాగ్ మీద ఎల్వీ అని బోల్డ్గా రాసుంది, కానీ అది పికప్ చేసేటప్పుడు నేను మేక్ షూర్ చేశాను దట్ దాని మీద వేరే ఫ్లాషీ ఎలిమెంట్స్ ఏం ఉండకూడదు. నో గ్లిటర్, నో గ్లాస్, నో డైమండ్స్ అండ్ రూబీస్. ఇట్ షుడ్ బి ప్లెయిన్ అండ్ మ్యాట్. అది నేను ఎప్పుడైనా క్యారీ చేస్తూ ఉంటే ఐ మేక్ షూర్ దట్ ద రెస్ట్ ఆఫ్ మై అవుట్ఫిట్ ఇస్ ఆల్ ప్లెయిన్. ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ వన్ బ్రాండ్ అండ్ దాట్ ఆల్సో షుడ్ నాట్ బి వెరీ ఫ్లాషీ. మీకు ఎలిగెంట్గా అనిపించే వాళ్ళు ఎవరినైనా, యాక్ట్రెసెస్ కానీ, సెలబ్రిటీస్ ఆర్ పబ్లిక్ ఫిగర్స్ని చూడండి, యూ విల్ సీ దట్ దే ఆర్ మినిమలీ డ్రెస్డ్. బట్ ఏదో ఒక ఎలిమెంట్ని హైలైట్ చేసేసరికి దే లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. హెవీ అవుట్ఫిట్స్ వేసుకోవడంలో తప్పేం లేదు, బట్ ఐ ఫీల్ దట్ యూ షుడ్ ఆల్వేస్ బీ డ్రెస్డ్ అకార్డింగ్ టు ద ఒకేజన్. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కలిసిన 2 minutesకే మిమ్మల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా? మీ డ్రెస్సింగ్ని బట్టి. సో మీ డ్రెస్సింగ్ మీద మీరు కొంచెం ఎఫర్ట్ పెడుతున్నారు అండ్ ఇట్ షోస్ దట్ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ బై ద వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ యువర్ సెల్ఫ్. అంటే ఆ రెస్పెక్ట్ వాళ్ళకి మీ మీద కూడా పుట్టుకొస్తుంది. సబ్ కాన్షియస్లీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలనేది మెంటల్ నోట్స్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. మనల్ని మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తున్నామని ఎదుటి వాళ్ళకి అనిపిస్తే ఆ ఎనర్జీ వాళ్ళు కూడా పికప్ చేసి మనకు మనం ఏ రెస్పెక్ట్ అయితే ఇస్తున్నామో వాళ్ళు కూడా మనకు అదే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సెకండ్ టిప్ ఆఫ్ అ క్లాసీ ఉమెన్ ఈజ్ ఇంపెకబుల్ గ్రూమింగ్. నా నెయిల్స్ ఎప్పుడైనా పెయింటెడ్గా ఉండాలి, సాలాన్కి వెళ్ళి హెయిర్ వాష్ చేసి హెయిర్ ఎప్పుడైనా బ్లో డ్రైడ్ ఉండాలి అని అనట్లేదు. అగైన్ హియర్ ఆల్సో మీకోసం మీరు ఎలా కేర్ చేస్తున్నారు, దట్ యువర్ నెయిల్స్ షుడ్ బి క్లీన్, మీ హెయిర్ ఫ్రెష్లీ వాష్డ్ ఉందా లేదా, స్కిన్ క్లీన్గా ఉందా లేదా, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ మ్యాటర్ అవుతాయి. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ హైడ్రేట్ యువర్ స్కిన్ అండ్ పుట్ అ లిటిల్ మాయిశ్చరైజర్, దట్ షుడ్ బి ఇనఫ్. ఎప్పుడైనా పర్ఫెక్ట్ పెయింటెడ్ డాల్లా కనిపించాలి అని అనట్లేదు. అండ్ ఆల్సో ఐ ఫీల్ దట్ చాలా మంది ఫేస్ని కేర్ చేస్తారు కానీ బాడీ గురించి మర్చిపోతారు. నౌ కీప్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ప్రాపర్లీ మాయిశ్చరైజ్డ్. యూనో ఇది నా పెట్ పీవ్, బికాజ్ నేను చాలా మందిని చూసారు, లైక్ ఇన్యూమరబుల్ పీపుల్. వాళ్ళ ఫేస్ టు నెక్ ఒకలాగా ఉంటుంది, బాడీ యాజ్ ఎఫ్ అసలు వాళ్ళది కాదు, వేరే వాళ్ళది అని అనిపిస్తూ ఉంటుంది, బికాస్ దే జస్ట్ డోంట్ కేర్ ఫర్ దే బాడీస్. బాడీ మీద చూస్తే రింకిల్స్, డ్రైనెస్, ట్యాన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ బై యూజింగ్ అ మాయిశ్చరైజర్ విచ్ ఎక్స్ఫోలియేట్స్, రిమూవ్స్ ట్యాన్, చికెన్ అండ్ డెడ్ స్కిన్ని తీసేసి మనకు ఫ్రెష్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తే అది సరిపోతుంది. అండ్ ఏహెచ్ఏ బిహెచ్ఏ మాయిశ్చరైజింగ్ లోషన్ డస్ ఎగ్జాక్ట్లీ దాట్ ఫర్ యూ. నా విష్కేర్ ది ఏహెచ్ఏ బిహెచ్ఏ లోషన్ నేను కొన్ని సంవత్సరాల నుంచి మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ సో ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ గైజ్. ట్యాన్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ని తొలగించి ఫ్రెష్ ఈవెన్ టోన్ స్కిన్ జస్ట్ బై యూజింగ్ అ మాయిశ్చరైజర్ మీరు ఇంట్లోనే పొందొచ్చు. ఏహెచ్ఏ వచ్చేసి మనకు సర్ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేస్తే, బిహెచ్ఏ మాలిక్యూల్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళి ఎక్స్ఫోలియేషన్, లోపల నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. దాట్స్ ఇట్. ఫేస్ అండ్ బాడీని ఒకటే కలర్ టోన్లో తీసుకురావడం అంత ఈజీ అనమాట. యూ కెన్ మ్యాచ్ యువర్ ఫేస్ అండ్ బాడీ దాట్ ఈజీలీ. ఈ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్లో మీకు డిస్కౌంట్ కోడ్ అండ్ లింక్స్ దొరుకుతాయి. చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. నౌ ఏహెచ్ఏ బిహెచ్ఏ లోషన్ మీరు వాడుతున్నారంటే దయచేసి సన్ స్క్రీన్ డే టైంలో వాడండి. బికాజ్ ఏహెచ్ఏ బిహెచ్ఏ మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది స్కిన్ని, అంటే డెడ్ స్కిన్ లేయర్ తీసేస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ ఫామ్ అవ్వకుండా మనం సన్ స్క్రీన్తో స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి. బాడీ లోషన్ రాసుకొని దానిపైన మళ్ళీ సన్ స్క్రీన్ ఎవరు రాస్తారు అనుకుంటే
చాలా సింపుల్. డే టైంలో ఒక మంచి సన్ స్క్రీన్ లోషనే రాసేయండి. యూ డోంట్ నీడ్ అ మాయిశ్చరైజర్ డ్యూరింగ్ ద డే అన్లెస్ యూ హ్యావ్ వెరీ డ్రై స్కిన్. అలాంటప్పుడు మీరు మాయిశ్చరైజర్ రాసి ఆ తర్వాత కాసేపు ఆగి సన్ స్క్రీన్ లోషన్ రాయాల్సిందే. ఐఎమ్ సారీ, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ యూ. బట్ ఆయిలీ స్కిన్ గనక మీకు ఉంటే యూ కెన్ ఆల్వేస్ వేర్ అ వెరీ గుడ్ లైక్ హెవీ కైండ్ ఆఫ్ అ సన్ స్క్రీన్. విష్ కేర్ ది బాడీ సన్ స్క్రీన్ ఈస్ ది బెస్ట్ దట్ దేర్ ఈస్ ఇన్ ద మార్కెట్. దీని ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఇస్తుంది. ఇట్ ఈస్ అన్ SPF 50. మంచి ఒక మాయిశ్చరైజింగ్ లోషన్ లాగానే ఉంటుంది. సో అది హ్యాపీగా డే టైంలో రాసుకుని నేను చెప్పిన AHA BHA బాడీ లోషన్ నైట్ టైంలో రాయండి. ఫేస్ అండ్ బాడీలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఆ గ్యాప్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదే కదా. అక్కడ ఆ చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ అయితే దట్ క్లాసీ వెల్ గ్రూమ్డ్ అపియరెన్స్ అనేది మనకు రాదు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. క్లాసీ విమెన్కి ఎప్పుడైనా ఒక ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. దేనికైనా ఓవర్ రియాక్ట్ అవ్వరు. ఆ మెచ్యూరిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఫేస్ మీదనే రిఫ్లెక్ట్ అవుతుంది. లైఫ్లో చాలా కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి గైస్, గుడ్ అండ్ బ్యాడ్. దానికి మనం ఎలా రియాక్ట్ అవుతామనేది అది మన లోపల నుంచి, మన మైండ్ నుంచి వస్తుంది. సో ఇమోషన్స్ని ఎప్పుడైనా మనం రెగ్యులేట్ చేస్తే మన రియాక్షన్ చూసి ఎదుటి వాళ్ళు అనుకోవాలి, Wow, that was so cool. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు అంత కూల్గా ఎలా ఉండగలుగుతావు. నా ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా వర్క్ చేసినప్పుడు నేను ఒక సీరియల్ చేశాను, సీతామలక్ష్మి అని. సో పాత సీతామలక్ష్మి ఒకటి చేశాను, దాట్ వాజ్ లైక్ 20 years ago. అందులో నేను హీరోయిన్. ఈ సీతామలక్ష్మి కొత్తగా వచ్చింది, నాగబాబు సార్ ఉన్నారు కదా, ఆయన ఉన్నారు అందులో. అండ్ అందులో నేను యాంటగనిస్ట్ అంటే నెగటివ్ రోల్ చేస్తున్నాను. సో ఒకరోజు షూటింగ్ ఉంది, లొకేషన్కి వెళ్ళాం. అండ్ ఆ లొకేషన్ ఎలా ఉంటుందంటే చిన్న గలీలో ఉంటుంది. అండ్ ఆ గలీ నుంచి ఒక టర్నింగ్ ఉంటుంది, అదే హౌస్ స్లోప్ అనమాట. ఒక స్లోప్ ఉండి తర్వాత పైన హౌస్ ఉంటుంది, గెస్ట్ హౌస్. సో యూజువల్గా మేము కార్స్ అంతా అలా బయట చిన్న రోడ్ మీదనే పార్క్ చేసేవాళ్ళం. ఒకరోజు అలాగే పార్క్ చేసింది అండ్ ఒక పెద్ద లారీ వస్తుందని చెప్పి కార్ తీయమన్నారు వాళ్ళు. నాకు తెలిసింది ఏంటంటే సీక్రెట్గా నా అసిస్టెంట్ నా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఎవరైనా కెమెరా ఫ్రేమ్లో వస్తుంది కొంచెం జరుపు అంటే అతను డ్రైవర్తో చేపించకుండా అతనే చేస్తున్నాడంట ఆ పని. సో లారీకి అడ్డొస్తుందని వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను అతనికి కీ ఇచ్చి క్లియర్గా చెప్పాను, నువ్వు డ్రైవ్ చేయకు, ఒక డ్రైవర్తో తీయించేసి వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేసేయని. హీ సెడ్ ఓకే మేడం అండ్ హీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. విదిన్ 5 minutes I heard the loudest screech of my life and such a big bang, mini bomb blast laga sound వచ్చింది అనుకోండి. I already knew what it was. My heart was pounding and I was just waiting to hear the news that ఎవరైనా వచ్చి చెప్తారా అని. నేను అనుకున్నట్టే ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి నాకేం చెప్పాడు తెలుసా, మేడం మీ అసిస్టెంట్ మీ కార్ని పెద్ద యాక్సిడెంట్ చేసేసాడు అని. కొత్త కార్ గాయ 6 months కూడా అవ్వలేదు. ఇంకొకరు అయితే ఏం చేస్తారు చెప్పండి, దే విల్ లూజ్ దే కూల్, దే విల్ స్క్రీమ్, దే విల్ క్రియేట్ అ సీన్. సో హౌస్ ఇక్కడ ఉంది అండ్ ఆ స్లోప్ ఇలా ఉంది. సో అతను ఏం చేశాడంటే టర్నింగ్ చేసి ఈ స్లోప్కి ఎక్కుతూ మెయిన్ గేట్ దగ్గర కార్ తగిలించేశాడు. దానివల్ల అతను నర్వస్ అయిపోయి ఈ స్లోప్ మీద పాములాగా అటు ఇటు వెళ్ళి హౌస్లో క్రాష్ చేసేసాడు. ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ మై కార్ వాజ్ స్మాష్డ్. అసలు అది పడిపోయేది ఆ స్లోప్ నుంచి, కింద గార్డెన్ ఉంటే అందులో పడిపోయేది. కానీ అక్కడ ఒక ట్రీ ఉండడం వల్ల అది అటు ఇటు కాకుండా బ్యాలెన్స్లో ఉంది. ఒక వీల్ మాత్రం మొత్తం ఎయిర్లో ఉంది, ఇంకొక వీల్ ఇక్కడ ఈ స్లోప్ మీద ఉంది. ఎంత టెరబుల్ పొజిషన్లో నా కార్ ఉందంటే అసలు అందులో నుంచి ఎలా తీస్తారు. ఐ జస్ట్ వాక్డ్ అవుట్ అండ్ ఐ కుడ్ ఫీల్ ఇట్. 60-70 members మొత్తం యూనిట్ కళ్ళంతా నా మీదనే ఉంది. ఐ జస్ట్ వాక్డ్ అవుట్ వెరీ కూల్లీ. నేను సిచ్యువేషన్ని ఎగ్జామిన్ చేశాను, కార్ని మొత్తం చూశాను, అబ్బాయి ఎక్కడ అడిగాను, అతను అక్కడే ఉన్నాడు భయపడుతూ ఇలా చేసుకుంటూ ఉన్నాడు. బికాస్ అపారెంట్లీ హీ హిట్ హిమ్సెల్ఫ్, లైక్ అలా జర్క్ వల్ల హీ హిట్ హిమ్సెల్ఫ్ అండ్ టీత్ నుంచి కొంచెం బ్లీడింగ్ వస్తుంది. సో అలా భయపడుతూ టెన్షన్లో అలా చేస్తున్నాడు. జస్ట్ ఆస్క్డ్ హిమ్ వన్ క్వశ్చన్, నువ్వు ఓకేనా? హీ సెడ్ నేను ఓకేనే అని అన్నాడు. మరి ఏమైంది, ఎందుకు పట్టుకున్నావు అంటే, లేదు కొద్దిగా బ్లడ్ వచ్చింది. షూర్నా, చూపించు. చూశాను, హీ వాజ్ లుకింగ్ ఫైన్. ద నెక్స్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ కాల్ బిల్లీ గారు, కాల్ మై డాడీ. అంటే అప్పుడు అఫ్కోర్స్ బిల్లీ గారు వాజ్ నాట్ మై హస్బెండ్, కానీ ఐ జస్ట్ కాల్డ్ హిమ్ బికాజ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అదంతా ఎలా చేయాలి అని చెప్పి కాల్ చేశాను. కార్ ఫొటోస్ తీసుకున్నాను అండ్ చెప్పాను దట్ ఈ పికప్కి అరేంజ్ చేయి కార్ని. ఆ రోజు అఫ్కోర్స్ దే క్యాన్సిల్ ద షూటింగ్. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మేమైతే నైట్ 12 or 1 వరకు ఆ రికవరీ వ్యాన్ వచ్చి ఆ కార్ని క్రేన్తో తీసి వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. ద అసిస్టెంట్ వాజ్ హ్యాంగింగ్ అరౌండ్. అప్పుడు వరకు వాడు అక్కడే ఉన్నాడు. నేను అతనికి నెక్స్ట్ డే షూటింగ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి చెప్పేసి పంపించేశాను. పీపుల్ అరౌండ్ మీ వర్ లైక్, వాట్, యు ఆర్
కాలింగ్ హిమ్ అగైన్. యా, మిస్టేక్ అనేది ఎవరితో అయినా అవ్వచ్చు కదా, అతనికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పాను. నెక్స్ట్ మార్నింగ్ నేను ఎప్పుడైతే అతన్ని పికప్ స్పాట్ ఒకటి ఉంటుంది, నేను ఆ పికప్ స్పాట్కి వెళ్తే అతను లేడు అక్కడ. కాల్ చేశాను, 3-4 టైమ్స్ కాల్ చేశాను, ఎత్తట్లేదు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతను కాల్ చేస్తున్నాడు. ఏంటి అంటే, సారీ మేడం, నేను పడుకున్నాను, లేవలేకపోయాను. దాట్ వాజ్ ఇట్. మరీ అంత లైట్ తీసుకుంటాడా? దెన్ ఐ వాజ్ లైక్, నో, ఐఎమ్ డన్ విత్ దిస్ గాయ్. ఎనీవే, దాట్ ఈస్ సెకండరీ. సో నేను షూటింగ్కి వెళ్ళాను ఆ రోజు నాగబాబు గారు, భరణి టీవీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన నా షార్ట్ అయిపోయాక నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే నాగబాబు సార్ అంటున్నారు, అష్మిత, అసలు నువ్వు దేంతో రెడీ చేయబడ్డావు అష్మిత అంటే, నీ ప్లేస్లో కనుక నేను ఉండుంటే సీన్ వేరేలాగా ఉండేది, అతను ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండేవాడు, నువ్వు ఎలా ఏం చెప్పకుండా అతన్ని వదిలేసావు అంటే, నేను చెప్పాను, ఐ డోంట్ నో సార్, లైక్ అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి అతన్ని కొట్టి తిట్టి ఏమైనా చేస్తే అది నాకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అండ్ నేను పోగొట్టుకున్న నా కార్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయదు కాబట్టి దెర్ ఇస్ నో యూజ్. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని దాని మీదనే నేను ఆలోచించి జస్ట్ అలా అతన్ని వదిలేసాను. అంటే దే ఆల్ వర్ లైక్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. But I don't think I've done something out of the box, guys. I just feel that ఒక emotional stability ఉండాలి in good or bad situations. ఎక్కువ తట్టుకోలేని హ్యాపీనెస్ లేదంటే ఇలాంటి డ్రాస్టిక్ సిచ్యువేషన్స్, మనకు స్ట్రెస్ ఇచ్చే సిచ్యువేషన్స్, నేను దేంట్లో అయినా మిడిల్ పాత్ చూస్ చేస్తాను. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ మెచ్యూరిటీ మనలో ఉంటే మనమే హ్యాపీగా ఉంటాం. టిప్ నెంబర్ 4 ఆఫ్ అ క్లాసీ ఉమెన్, ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడాలో, ఎప్పుడు సైలెంట్గా ఉండాలో మనకు తెలిసి ఉండాలి. డే టు డే లైఫ్లో, ఎస్పెషలీ మీరు మ్యారీడ్ ఉంటే, మీ అత్తారింట్లో జరిగే ప్రతి ఒక్క ఘటన మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు పుట్టింట్లోనే ఉన్నారు అండ్ ఇంకా మీ పెళ్ళి కాలేదు అంటే, ఇఫ్ యు ఆర్ డేటింగ్ సమ్వన్, ఆ మనిషితో మీకు ఇంట్లో ఏదైనా బాధపడుతున్నారా, మేబీ సంథింగ్ దట్ ఈస్ బాదరింగ్ యూ, సంథింగ్, ఆ సిచ్యువేషన్లో మీరు చాలా ఇరిటేట్ అయ్యారంటే ఆయనతో షేర్ చేయాల్సిన అవసరం లేదు. సి, దిస్ ఈజ్ నాట్ జస్ట్ హౌ టు బీ అ క్లాసీ ఉమెన్, దిస్ ఈజ్ లైఫ్ అడ్వైస్. నిన్న ప్రతి ఒక్క చెల్లికి ఈ అడ్వైస్ ఇచ్చాను, మీకు కూడా ఇస్తున్నాను. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్, మనము సపోజింగ్ ఒక సిచ్యువేషన్లో చాలా ఫ్లేరప్ అయిపోయాం, ఇమోషనల్గా డిస్టర్బ్ అయిపోయాం, ఓకే, అది అత్తారింట్లో అయినా సరే, పుట్టిల్లో అయినా సరే, అది మనం పోయి మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఈ కేసులో వచ్చేసరికి మన హస్బెండ్ లేదంటే బాయ్ ఫ్రెండ్తో షేర్ చేస్తే ఏమవుతుందంటే, రేపు మనం ఆ సిచ్యువేషన్ని మర్చిపోయి ఎవరైతే మనల్ని ఇమోషనల్గా డిస్టర్బ్ చేశారో అది మన వాళ్ళే కదా అని ఫోర్గివ్ చేసేస్తాం. కానీ వాళ్ళు వీళ్ళని ఫోర్గివ్ చేయరు. ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు అనుకుంటారో, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లస్ నా హస్బెండ్ లేదంటే మా అత్తారింటి వాళ్ళు ప్లస్ నా పుట్టిల్లు వాళ్ళు అందరు కలిసిమెలిసి ఉండాలంటే అంత సింపుల్గా జరగకపోవచ్చు. బికాజ్ వీళ్ళ గురించి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేసారు, అది మీ వర్డ్స్ని బట్టి. అండ్ అదే సిచ్యువేషన్ వీళ్ళు కూడా వీళ్ళ గురించి ఒక ఒపీనియన్ ఫామ్ చేసి ఉండొచ్చు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ చాలా ఆలోచించి మాట్లాడాలి. ఆ మూమెంట్లో మీకు ఎలా ఫీల్ అవుతుందనేది కాదు, లెట్ దాట్ మూమెంట్ పాస్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆలోచించి కొంచెం కూల్ డౌన్ అయ్యాకే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎప్పుడైతే మీరే లోపల నుంచి బాగా డిస్టర్బ్డ్ ఉన్నారో కొన్ని చెప్పకూడనివి చెప్పేస్తారు, ఓకే, అది ఎప్పటికీ రిపేర్ అవ్వదు. ఇండల్జింగ్ ఇన్ టూ మచ్ ఆఫ్ గాసిప్, లైక్ లిటిల్ గాసిప్ ఎవ్రీ గర్ల్ ఎంజాయ్స్, బట్ యాజ్ లాంగ్ as it is harmless. ఎప్పుడైతే ఆ గాసిప్ మీన్ అండ్ రూడ్ అయిపోతుందో, వే యూ కాన్స్టెంట్లీ పికింగ్ అట్ అదర్స్ ఆర్ బుల్లింగ్ అదర్స్, లేదా ఎవరి మీదైనా చాలా రూడ్గా మీన్గా ఆలోచిస్తున్నారు, that is not done, guys. Harmless gossip is okay, but these kind of gossip, it shows our insecurity and lack of confidence. ఇలాంటి వాటిలో మనం ఇండల్జ్ అవ్వకుండా ఉంటే బెటర్. అండ్ ఎవరైనా అలాంటి కాన్వర్జేషన్ మీ ముందు చేస్తున్నారంటే మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ కట్ దెమ్ అవే అండ్ ఇంటెన్షనల్లీ మూవ్ అవే ఫ్రమ్ దోస్ పీపుల్. అండ్ కొన్నిసార్లు ఇది వాళ్ళతో రిపీట్ చేస్తే దే విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ దట్ కైండ్, యు ఆర్ క్లాసీ. అండ్ అలాంటి లో వైబ్ కాన్వర్జేషన్స్ని మీరు ఎంటర్టైన్ చేయరు అని. టిప్ నెంబర్ 5, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అది మనల్ని బాగా ప్రొవోక్ చేస్తాయి ఫర్ రియాక్షన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేయడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు బీ రిస్ట్రెయిన్డ్ ఇన్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. సపోజింగ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ పార్టీయింగ్, సో మీ థ్రెషోల్డ్ ఏంటి మీకు తెలిసి ఉండాలి. లైక్ హౌ మెనీ డ్రింక్స్ ఇస్ యువర్ థ్రెషోల్డ్ అండ్ డోంట్ క్రాస్ ఇట్. మనల్ని మనము ఒక ఫూల్ లాగా చేయకూడదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్.
వెదర్ ఇట్ ఈస్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆల్సో, ఇట్ డజంట్ మ్యాటర్. సోషల్ మీడియా ఏజ్ గైజ్, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు మిమ్మల్ని రికార్డ్ చేసి హార్మ్లెస్ ఫన్ ని వైరల్ చేసేస్తారో తెలియదు. ఆల్వేస్ బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఈవెన్ ఇఫ్ యూర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్, జనాలకి మీ డిసిప్లిన్ అండ్ బౌండరీస్ క్లియర్గా కనిపించాలి. సో ఐఎమ్ అ టీటాట్లర్, నేను డ్రింక్ చేయను, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయను అనమాట. సో ఎప్పుడైనా నేను పార్టీయింగ్ వెళ్తే ఇట్ ఈస్ మోర్ టు జస్ట్ వైబ్ విత్ మై ఫ్రెండ్స్. ఇనిషియలీ చాలా మంది ఫోర్స్ చేసేవారు దట్ హ్యావ్ అ డ్రింక్, ఏమీ కాదు అని. బట్ ఇప్పుడు ఒక్కరు కూడా నన్ను ఫోర్స్ చేయరు, బీ ఇట్ మై కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్, ఎనీవన్. దెర్ ఇస్ అ సర్టన్ బౌండరీ దట్ ఐ హ్యావ్ సెట్ అండ్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత చెప్పినా నేను అందులో ఇండల్జ్ చేయను అని. తాగడం అనేది రాంగ్ అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్ హూ హ్యాస్ ఆల్కహాల్ ఓవర్ హియర్. అది మీ ఇష్టం. ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు బ్యాడ్ వాళ్ళు అని కాదు, ఎవరైనా చేయట్లేదంటే దే ఆర్ వెరీ గుడ్ అని కాదు. డిసిప్లిన్ క్లియర్గా కనిపించాలి పీపుల్కి దట్ ఓకే 2 drinks is my limit. నేను దీనికంటే ఎక్కువ క్రాస్ అవ్వను, నువ్వు ఎంత ఫోర్స్ చేసినా సరే నేను దీనికంటే ఎక్కువ క్రాస్ అవ్వను అని. అలాగే మీరు కొంతమందిని బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు లిటరల్గా మీతో ఆడుకుంటున్నారు. నేను పర్సనల్గా విన్నాను దట్ కొంతమంది ఫ్రెండ్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, చూడు నేను తనకి ఇలా చెప్తాను, ఎలా రియాక్ట్ అవుతుందో చూడు అని చెప్పి మిగతా వాళ్ళ ముందు మిమ్మల్ని అలా రియాక్ట్ చేపించి దే హ్యావ్ అ గుడ్ లాఫ్ ఓవర్ ఇట్. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొవోకేటివ్ సిచ్యువేషన్స్. ఇది కూడా ఓన్లీ క్లాసీ ఉమెన్గా అవ్వడానికే కాకుండా ఇట్ ఈస్ లైక్ అ లైఫ్ అడ్వైస్, ఎస్పెషలీ ఫర్ యూ టీన్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్. నెక్స్ట్ టిప్, బీ వార్మ్ అండ్ పొలైట్. మీన్ అండ్ రూడ్గా ఉండడం చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ ఆఫ్ వార్మ్ అండ్ పొలైట్. బట్ నేను రూడ్ అండ్ మీన్గా బిహేవ్ చేయట్లేదు కదా అంటే నేను వార్మ్ అండ్ పొలైట్ అంటే no. Maybe you are just being cold, indifferent, and maybe you are just being neutral. That is not being warm and polite. Supposing ఎవరైనా మీతో ఏదైనా షేర్ చేస్తున్నారంటే వాళ్ళని షట్ డౌన్ చేయకండి. అలాగే సిన్సియర్గా వాళ్ళు చెప్పింది వింటున్నారు, వాళ్ళతో ఎంపథైజ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు. అలా మేక్ ఇట్ లైక్ an exchange of dialogue, like participate in the conversation. ఈ ప్రపంచంలో కైండ్నెస్ అండ్ కంపాషన్ చాలా తగ్గిపోతుంది గైస్. సో దాన్ని కొంచెం రిస్టోర్ చేయడానికి, అసలు హ్యూమన్స్ అంటే ఏంటి, వీఆర్ నాట్ మెకానికల్, వీఆర్ నాట్ మషీన్స్, వీఆర్ నాట్ జస్ట్ మెంట్ టు ట్రోల్ ఈచ్ అదర్. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్లో లైక్ వీఆర్ వెరీ లక్కీ దట్ ఆస్ట్రిక్స్లో చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు, కానీ వేరే వాళ్ళ వీడియోస్లో చూస్తూ ఉంటాను so aggressive. People get triggered at everything and anything nowadays. So don't be that person. మీరు ఎంత హ్యాపీ అండ్ పాజిటివ్ ఉంటారో లోపల నుంచి మీకే హీల్ చేస్తూ ఉంటుంది, మీకే మంచి జరిగేలాగా చేస్తూ ఉంటుంది. కానీ ఏ నెగిటివ్ ఎనర్జీ అయితే మీరు బయట ప్రపంచంలో ఇలా హార్మ్లెస్ అనుకొని స్ప్రెడ్ చేస్తున్నారో అవన్నీ తిరిగి మళ్ళీ మీ మైండ్, మీ సైకలాజీతోనే ఆడుకుంటుంది. కైండ్నెస్, కంపాషనేట్ అండ్ మేనర్స్ ఉండడం అనేది బేసిక్ క్వాలిటీస్ గైజ్. ఇవి మనం స్కూల్లో చదువుకున్నాం. కైండ్నెస్ కాస్ట్ నథింగ్. ఎవరితో అయినా ఒక కైండ్గా మాట్లాడి, కైండ్గా బిహేవ్ చేసి చూడండి, లోపల నుంచి యూ విల్ ఓన్లీ ఫీల్ సో హ్యాపీ. ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఎప్పుడైనా నాకు సర్వ్ చేసిన వెయిటర్స్ని కానీ, నా వ్యాలీ పార్కింగ్ నుంచి డ్రైవర్స్ కార్ తీసుకొస్తారు వాళ్ళని కానీ, I always tip them and I always say thank you also. టిప్ ఇస్తున్నాను, వాళ్ళ మొహానికి పడేస్తున్నాను అని చెప్పి I don't refrain from not thanking them. వాళ్ళు కూడా లోపల నుంచి జెన్యున్గా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ రెస్పెక్ట్ అనేది, మనం నన్ను రెస్పెక్ట్ చేయండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాకుండా, దే విల్ జెన్యున్లీ రెస్పెక్ట్ యూ. బికాజ్ మీరు ఓన్లీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాకుండా, ఓన్లీ టిప్ ఇవ్వడం కాకుండా, యూ హ్యావ్ షోడ్ ఇన్ యువర్ యాక్షన్స్ దట్ యు ఆర్ కంపాషనేట్ అండ్ యు ఆర్ కైండ్. మీకు తోచినంత 50-100 ఇచ్చేసి ఒక పొలైట్ అండ్ స్మైలింగ్ ఫేస్తో థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ళ ఫేసెస్ లైట్ అప్ అయిపోతాయి. సో దట్ జెనరాసిటీ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ బీయింగ్ వార్మ్ అండ్ పొలైట్. 7th and last tip of being a truly classy woman: stop boasting, stop showing off. సెల్ఫ్ లవ్ అండ్ బీయింగ్ యువర్ ఓన్ చియర్ లీడర్ ఇవన్నీ ఓకే, కానీ ఎప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో అందరి అటెన్షన్ నా మీదనే ఉండాలి అని నేను అనుకోను. ట్రూ సెన్స్లో మనం క్లాసీ అండ్ కాన్ఫిడెంట్ ఉంటే మన గురించి మంచి విషయాలు, మన అచీవ్మెంట్స్ మనం అందరితో షేర్ చేయొచ్చు, పంచొచ్చు, విదౌట్ బీయింగ్ టూ బోస్టీ అండ్ నేను ఇలా చేసేసాను, నేను అలా చేసేసాను అలా కాకుండా అదే టోన్ మార్చి చెప్పండి. వాట్, దెర్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్, నేను రీసెంట్గా ఇది అచీవ్ చేశాను. సో సేమ్ థింగ్ చెప్తున్నారు,
కానీ డిఫరెంట్ వేలో. దీంతోనే తెలిసిపోతుంది మీరు లోపల నుంచి ఎంత కాన్ఫిడెంట్ అండ్ క్లాసీగా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క కాన్వర్జేషన్ని డామినేట్ చేయాలి, నేనే మాట్లాడుతూ ఉండాలి, అందరు వినాలి అని కాకుండా మనం కూడా చెవులు వేరే వాళ్ళకి లెండ్ చేయాలి, వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో, ప్రతి ఒక్క ఒకేజన్లో నేనే మెయిన్ క్యారెక్టర్, నాదే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఉండాలి అని కాదు. యాక్చువల్లీ నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది, దట్ మెయిన్ క్యారెక్టర్ నేనే అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఓన్లీ నా బర్త్డేలో, ఇంకొకరి బర్త్డేలో లైమ్ లైట్ వాళ్ళ మీద ఉండాలి, నా మీద కాదు. దాట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైజ్. నా నోట్స్ కూడా అయిపోయాయి. ఐ ఆల్వేస్ మేక్ నోట్స్ సో దట్ నేను పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఏం మర్చిపోకుండా మీకు చెప్పొచ్చు. దట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైజ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ డిడ్, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix. Bye.